నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఒక హామీ ప్రతి మహిళకు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి హామీ. ఇంటింటికి ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తాం. ఆడపిల్లగా ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా గుర్తించి మరి అంటే ఆడపిల్లలందరినీ కోటీశ్వరరాలను చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నది. 31 నెలల కాలం అయింది. మరి చూడాలంటే ఏం స్పందిస్తారు దీని మీద అనేది ఒకటి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మైనారిటీలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. ఈ నాన్నమ్మ కలిపితే 7,500 రూపాయలు అవుతాయి. మంచిగా వాటితోటి ఓ చిట్టేద్దాం. ఆ వచ్చిన పైసలతోటి నీ పెళ్లికింత బంగారం కొంటాం. మన దుకాణం సేటు వచ్చే నెల నుంచి కొత్త చిట్టేస్తుండంట. నేను మన పేరు రాపిస్తా. నేను హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకుంటా అని చెప్పిన కదా, ఆ పైసలు ఏదో నాకు ఇరి. మైనారిటీలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు ఏం చెప్పిండు, మహిళా సోదరిమణులకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నాడు. దాంట్లో నాకు ఈడ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఈమెనంట నాయనమ్మనంట, ఈమెనంట తల్లి అట, ఏనంట బిడ్డనట. మరి పెట్టినప్పుడన్నా అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టినా జరా నాయనమ్మ క్యారెక్టర్లా జరా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, తల్లి క్యారెక్టర్ అంటే మిడిల్ ఏజ్ ఉన్నాడు, బాబా ఏజ్ అంటే కరెక్ట్ సరిపోయింది. 2,500 రూపాయలను ఇస్తా అని చెప్పి మాటిచ్చిండు రేవంత్ అన్న. ఆయన వీడియో కూడా దాంట్లో ప్లే అయింది, అవునా కదా? అయితే ఇక వీళ్ళు ఏం ప్లాన్లు చేసుకున్నారు, ఆడోళ్ళది ఎట్లుంటుంది అంటే రూపాయి వచ్చిందంటే దాంట్లో 75 పైసలు ఎట్లా కాపాడాలి, 25 పైసలు ఖర్చు అయిన 75 రూపాయలు ఏడా చిట్టీలు వేయాలని అని ఆలోచన. ఇవి అడ్వర్టైజ్మెంట్లో కూడా గదే. ఇక నీకు 2,500 వస్తాయి, నాకు 2,500 వస్తాయి, అవ్వకు నాయనమ్మకు 2,500 వస్తాయి. ఇక మరి 7,500తోటి మనం అది మాట్లాడుకుంటుంటే నీ పెళ్ళికి ఎంతో అంత ఉపయోగపడుతుంది బిడ్డ అని చెప్పి తల్లి అంటుంటే నాయనమ్మ అంటది మన సేటు కొత్తగా చిట్టి స్టార్ట్ చేస్తుండు, చిట్టి ఏదో అని మాట్లాడతారు. తర్వాత ఎండింగ్కి ఏమొస్తుంది, ఈ పాప ఉండి నేను హైదరాబాద్ పోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను చెప్పినా కదా, ఆ పైసలు నాకే ఇరంటే నవ్వుకుంటాడు. ఇట్లా నవ్వుకుంటున్నాక అమ్మా నా కొడుకు రేవంత్ అన్న అబ్బా నెలకు 2,500 పింఛను, 4,016, ఇంకా రేషన్ బియ్యం వస్తాయి, కరెంటు ఫ్రీ అయినా 200 యూనిట్లు ఉంటే అంతా బాగున్నది. 4,000 ఇక్కడ 2,500, 6,500 రేషన్ బియ్యం ఫ్రీయే, నూనె ప్యాకెట్ కొనుక్కోవాలి. 6,500 మనం 2,500 తాగుడు పోయినా 4,000 మిగులుతాయి. లెక్కలు వేసుకురుగా. మరి 31 నెల అయింది, ఇచ్చిండా పైసలు? ఇచ్చిండా? నువ్వు పెళ్ళికి దాపెట్టినావా అక్క? అవా నువ్వు చిట్టీలు వేసినావా? ఇద్దరు కలిసి ఆ బిడ్డ కోచింగ్ సెంటర్కి పంపించిరా? మరి లెక్కలు వేసినాం. ఆ లెక్కలలో తిరకాసు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పెట్టేదే గది. 2,500 రూపాయలకు సంబంధించినటువంటి మహిళా పథకంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు చూడు సార్. ప్రభుత్వం లోపల దగా చేయబడుతున్నామో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. రైతాంగమే కానీ ఇతరత్ర ఈ అంశమే కానీ అమ్మ, ఈ అంశమే కానీ అని చెప్పంటాను. నేను మా ఆడబిడ్డలు ఉన్నారమ్మా, మిమ్మల్ని గమనించిన అదేదో బస్సులు ఇచ్చుకుంటూ నేను తెలంగాణ ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు అమ్మ. నిజమావా? కోటీశ్వరులు కాదవ్వా, లక్షాధికారులు చేయమను. లక్షాధికారులు కాదు తల్లి, ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఇస్తానా లేదా? ఏమైనా వస్తున్నాయి 2,500? 2,500 సంవత్సరానికి 12 మాసాలు ఎంత అవుతాయి? 2,500 × 12 30,000 అవుతాయి అవ్వ. 5 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి? 30,000 × 5 1,50,000 అవుతాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం ఏదైతుందో ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన 1,50,000 రూపాయలు ఇక మనకి ఏదైతుందో అన్యాయం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజమా కాదా తల్లి? మీరు ఏదైనా ఆలోచన చేయండి అమ్మా అని చెప్పండి. అంటే ఆడ క్లియర్గా ఆయన లెక్కలతో సహా చెప్పిండు.
అందుకే కదా కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వచ్చింది. అందుకే కదా మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క విషయంలో ఆయన క్లియర్గా అంటే లెక్కేద్దాం ఒకసారి, అసలు ఎంత అవుతుందో చూద్దాం. ఒక్కొక్క మహిళకు వచ్చేసి 2500 ఇంటూ 31 నెల, డిసెంబర్ నుండి మొదలైతే సరే 2024 జనవరి నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరము, 2025 నుంచి 26 ఒక సంవత్సరం, 24 నెలలు, 6 నెలలు, 30 నెలలు అంటే ఎంతైందో ఒకసారి చూద్దాం. 31 నెలలకైతే దాదాపు ఇక్కడ 77,500 అయింది. 30 నెలలకు చూద్దాం, 75,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు. తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి ఒక్కొక్క మహిళకు, ఒక మహిళ సగటున ఒక మహిళకి వేసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్పు ఎంత అంటే 75,000 రూపాయల అప్పు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళకు ఉన్నారు. ఒక మహిళ మీద ఇంతున్నారు. ఇంకా వృద్ధాప్య పెన్షన్ల మీద అంటే ఒకసారి అదుడుక చూద్దాం. వృద్ధాప్య పెన్షన్ల మీద 4016 ఇంటూ 30 ఒక్కొక్క విషయంలో అంటే ఎంత, డివైడెడ్ బై 1,20,000 ఉన్నది. వీళ్ళు ఎంత బాకీ ఉన్నారు, 2016 ఇంటూ 30 60,480 ప్లస్ 75,000 1,35,480 రూపాయలు. ఎంతెంత, 1,35,480 రూపాయలు. ఇక మరి ఎట్లా చెప్పుదాం, మహిళకు సంబంధించినటువంటి దాంట్లో 2,500 ఇంటూ 30 = 75K. తర్వాత పింఛను ఎంత, 2016 ఇంటూ 30 ఎంత వచ్చిందా అంటే దాని లెక్క 2016 ఇంటూ 30 అంటే 60,480 లెక్క ఏరి =75 ప్లస్ 1,35,480 రూపాయలు. ఇది ఒక మహిళకు వచ్చేసి, ఒక పింఛన్దారునికి వచ్చేసి. దీంట్లో మళ్ళా దివ్యాంగుని కలిపితే ఇంకెక్కువ అవుతుంది. దివ్యాంగులకు కలపలే, దీంట్లో ఓన్లీ పింఛన్దారులు 2016 4,016 ఇస్తున్న దాంట్లో వీళ్ళంతే. ఒక దివ్యాంగుని కొడుకు ఎంత అవుతుందంటే 60,080 రూపాయలు. అంటే మళ్ళీ ఈడ ఎగ్జాక్ట్ ఇంత వేసుకో, 480 ఈడ పూర్తిగా ఎంత ఉన్నది, 1,35,000 ప్లస్ 60,480 రూపాయలు. ఇది ఒకరికి ఇద్దరు కలిపితే 1,35,000. ఈ ముగ్గురు కేటగిరీని కలిపితే 1,95,960 రూపాయలు సగటున ఒక దివ్యాంగునికి, ఒక పింఛన్దారునికి, ఒక మహిళకు. ఎంత అప్పున్నారు వీళ్ళు, 1,95,960 రూపాయలు అప్పున్నారు. మరి అప్పంత ఎప్పుడు తెరుపుతావు రేవంత్ అన్న? ఒక మహిళకు వచ్చేసి 75,000 రూపాయలు అప్పున్నావు, ఒక పింఛన్దారునికి వచ్చేసి 60,480 రూపాయలు అప్పున్నావు. ఈడ 6 క్యారెక్టర్ సంబంధించినటువంటి పింఛన్దారులు. దివ్యాంగులకు వచ్చేసి 60,480 మంది ఉన్నాం. ఈడ ఒక పింఛన్దారుకి అంటే ఈడ 6 కేటగిరీలో డివైడ్ చేస్తే 6 36 3,66,000 చిల్లర అవుతుంది. ఒక్కొక్కరికి వేస్తేనే 1,95,960 రూపాయల అప్పున్నటువంటి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? మరి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఎంత మోసం చేసిర్రు? తెలంగాణ నమ్మించి గొంతు కోసిర్రు. నిజం కాదా? మరి ఈ అప్పు ఒక సగటు మనిషి మీద, తెలంగాణ వ్యక్తి మీద ఉన్నటువంటి అది. మళ్ళీ దీంట్లో ఇంకా మాట్లాడుకుంటే ఏమేమి ఉన్నాయి, వీళ్ళ అప్పులు ఉన్నాయంటే రైతు భరోసా ఉన్నది, రైతు భరోసా, తర్వాత రైతు
రుణమాఫీ ఇంకా ఎక్సెట్రా వీళ్ళన్నీ బాకీలే. వీళ్ళు ఏది కరెక్ట్గా ఉన్నారు ఎప్పుడు? రైతు భరోసా విషయంలో 3-4 సార్లు ఎగ్గొట్టిరు. ఒక సగటున ఒక ఎకరానికి 6,000 రూపాయలు వేసుకున్నా ఎన్ని ఎకరాలు అంటే ఒక మనిషికే వేసుకుందాం 30 నెలలు అంటే 4 సార్లు కాబట్టి 24 ఒక మనిషి మీద 24,000 రూపాయలకు సంబంధించినటువంటి బాకీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి మా బాకీ మాకెప్పుడు తెస్తారు? మా బాకీ మాకెప్పుడు తీర్చేస్తారు? మరి మాకేమైనా వడ్డీ ఇచ్చేటువంటి ప్రక్రియ ఏమైనా తీసుకున్నారా? మాకేమైనా వడ్డీ కల్పిస్తారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఏదో వచ్చినామా మాట్లాడినామా వెళ్ళిపోయినామా అంటే నడవదు కదా. మరి అడ్వర్టైజ్మెంట్లు బాగానే ఉన్నాయి. 2,500 ఇస్తాం, ప్రతి ఇంటి బిడ్డను కోటీశ్వర్లను చేస్తాం. మరి స్కూటీలు ఎక్కడ బా, ల్యాప్టాప్లు ఎక్కడ బా, ఐఫోన్లు ఎక్కడ బా, చదువుకోనికి పెద్ద పెద్ద మంచి లైబ్రరీలు ఎక్కడ బా? ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలన. ఒక మనిషి మీద ఇంత అప్పు ఉందంటే తెలంగాణ జనం 4 కోట్ల మందిలా ఎంతమందికి వీళ్ళు అప్పు ఉన్నారో అర్థం చేసుకోరు. ఎంతమందికి వీరు అప్పు ఉన్నారో చూసుకోరు. నాలాంటి వానికి అప్పు ఉండరు. ఎందుకంటే నేను అట్లా పింఛన్దారుని కాదు, అట్లా మహిళను కాదు, అట్లా దివ్యాంగుని కాదు. మరి పింఛన్దారులకు ఎంత అప్పు ఉన్నారు, రైతులకు ఎంత అప్పు ఉన్నారు, దివ్యాంగులకు ఎంత అప్పు ఉన్నారు, మహిళ మీద ఎంత అప్పు ఉన్నారు? మళ్ళీ బస్సు టికెట్లు 10 రూపాయలు పెరిగిపోతాయి రాత్రికి రాత్రి. ఎవరికి తెలియకుండా 10 రూపాయల బస్ టికెట్లు పెరిగిపోతాయి. 5 రూపాయల 10 రూపాయల ఇష్టం వచ్చిన రేట్. ఎందుకు పెరిగిన కండక్టర్ అంటే మాకు తెలియదు, పైనుంచి వచ్చిన ఆర్డర్ మా దాంట్లో ఇంతే చూపిస్తుంది సార్. టెక్నాలజీని వాడుతూ ఉన్నారు ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. టెక్నాలజీ ఎంత ఇబ్బంది పడ్డా ఏం చేసినా మీ సాగు మా బతుకు మేము బతుకుతాం. మేమేమో డిఫెండర్లలో తిరుగుతాం, మీరేమో సైకిళ్ళ మీద తిరుగుతుంది, అదే ఆర్టీసీ బస్సులలో తిరుగుతుంది. మరి ఎంత అప్పు ఎప్పుడు ఇస్తామని తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఎప్పుడు ఇస్తారు క్లియర్గా ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం అంటే కోటీశ్వర్లను చేస్తాం. ఇంకా ఇంట్లో తీసుకొచ్చి రోడ్డు మీద అయిపోతుంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి మరి అదే ఈ యొక్క అప్పు మీద మరి కాంగ్రెస్ పార్టీ ఏం రియాక్ట్ అవుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నది అంటే ఈ యొక్క హామీలు దొంగ హామీలు తుంగల దొక్కినట్టేనా అంటే తెలంగాణ ప్రజలను నట్టేట నిండా ముంచినట్టేనా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.